బీఆర్ఎస్ అంటే కేవలం ఆ నలుగురేనా? కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు వీళ్ళేనా? కర్ణుడి చావుకి 1,00,000 కారణాలని చెప్తుంటాం. బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కూడా అన్నే కారణాలు లేకపోలేదు. తన నిర్ణయాల ద్వారా, తన ఆలోచనల ద్వారా ప్రభుత్వాన్ని కోల్పోయి తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి విషయాన్ని తన అధికార మదంతో అనుకోవచ్చు, లేదా తన ఆత్మవిశ్వాసం అధికమై అనుకోవచ్చు. కానీ కేసీఆర్ గారు మర్చిపోవడం జరిగింది. ఎన్ని విపత్తులు సంభవించిన ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ గారు కాలు బయట పెట్టిపోవడం కూడా తన అపజయానికి ఒక మూల కారణం. కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద స్థాయిలో అవినీతి జరిగిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ వారు సఫలీకృతం కావడం జరిగింది. లేదా మేడిగడ్డ బ్యారేజ్ వల్ల జరిగినటువంటి డ్యామేజ్ కేసీఆర్ కి ఒక బ్యాడ్ లక్ గానే చెప్పవచ్చు. 1, 2, 3 ఎకరాలు ఉన్న రైతులు కాకుండా వందలాది ఎకరాలు ఈ ధరణి పోర్టల్ పుణ్యమా అని లక్షలాది రూపాయలు ఆ వందలాది ఎకరాల ఓనర్ల అకౌంట్లకు జమ చేయడం జరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఉండాలి, అంతేగాని ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. పార్టీ అంటే అంతా తానే అనుకున్నాడు, అన్నీ తను చెప్పినట్టే జరగాలని నిర్ణయించుకున్నాడు. కేసీఆర్ ఒక పెద్ద స్ట్రాటజిస్ట్, అది నిన్నటి మాట. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన కేసీఆర్కి ఎన్నికలు ఎదుర్కోవడం పెద్ద లెక్క కాదనుకున్నాడు. బీజేపీని పరోక్షంగా బలపరిచినటువంటి కేసీఆర్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును బీజేపీ చీల్చడం ద్వారా తను సునాయాసంగా అధికారంలోకి రావచ్చు అనుకున్నాడు. కానీ తెలంగాణ ప్రజలు తిప్పికొట్టడం జరిగింది. అయితే బీఆర్ఎస్ గెలిచి ఉంటే క్రెడిట్ అంతా తానే అని నడిపించి గెలిపించానని చెప్పుకునే స్థితి ఉన్నటువంటి కేసీఆర్ ఈనాటి ఓటమికి అన్నీ తానే భరించాల్సి వస్తుంది. కేసీఆర్ తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు కాంగ్రెస్ గెలుపుకి కారణాలైనట్టు మనకు స్పష్టంగా కనబడుతుంది. బీఆర్ఎస్ ఓటమికి అనేక కారణాలు స్పష్టంగా కనపడుతున్నాయి. కేసీఆర్ తన బొమ్మతో రాష్ట్రాన్ని గెలిచేద్దాం అనుకున్నారు. తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తిగా తెలంగాణ ప్రజలు ఎప్పటికీ తననే విశ్వసిస్తారనేటటువంటి నమ్మకంలో ఉండడం మరొక ప్రధాన అంశం. అయితే తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి విషయాన్ని తన అధికార మదంతో అనుకోవచ్చు, లేదా తన ఆత్మవిశ్వాసం అధికమై అనుకోవచ్చు. కానీ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని కేసీఆర్ గారు మర్చిపోవడం జరిగింది. కాంగ్రెస్ నేతల్లో ఉండే అనైతికత ప్రతిసారి తనకు పనికొస్తుందనేటటువంటి అంచనాలు పటాపంచలవడం జరిగింది. సంక్షేమ పథకాలే తనను ఆదుకుంటాయని కేసీఆర్ నమ్మకం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నీ రద్దయిపోతాయని 96 నియోజకవర్గాల్లో కేసీఆర్ కలిగి తిరిగి మరీ ప్రచారం చేశారు. కానీ తెలంగాణ ప్రజలు తన వ్యాఖ్యలను విశ్వసించలేదు, నమ్మలేదు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని, ధరణి పోర్టల్ వెళ్లిపోతుందని, తద్వారా రైతు భరోసా ఆగిపోతుందనేటటువంటి మాటలు చెప్పిన కేసీఆర్ మాటలను ప్రజలు విశ్వసించినట్లేరు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి ఒకసారి ఓటు వేయాలనేటటువంటి తెలంగాణ ప్రజల బలమైన ఆకాంక్ష కేసీఆర్ పతనానికి కారణమైనట్టు కనపడుతుంది. బీఆర్ఎస్ అంటే కేవలం ఆ నలుగురేనా? కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు వీళ్ళేనా తెలంగాణ ప్రభుత్వం అంటే? కారు పార్టీ అంటే 10 ఏళ్లుగా గ్రామీణ ప్రాంత ప్రజలకు కేసీఆర్, కేటీఆరే కనపడడం, కవిత గారే కనపడడం, పార్టీ వ్యవహారాల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో కానీ ఎంతసేపు ఈ నలుగురే కనపడడం, మిగిలిన నాయకులను జీరోలు చేయడం, వాళ్ళను కేవలం బొమ్మలుగా మాత్రం ప్రదర్శించడం కూడా పార్టీ పతనానికి లేదా ప్రజల వ్యతిరేకతకు మరొక ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ప్రగతి భవన్ దాటిరాని కేసీఆర్ మీద ప్రజలు అసహనంతో ఉండాలనే విషయం కూడా మనం గమనించాలి. ఎన్ని విపత్తులు సంభవించిన ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ గారు కాలు బయట పెట్టిపోవడం కూడా తన అపజయానికి ఒక మూల కారణంగా చెప్పవచ్చు. తెలంగాణ ఆత్మగౌరవం అంటూ ఏర్పడిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. అలాంటి తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి తన యొక్క సెంటిమెంట్ ను తానే చంపేసుకున్నాడనేది ప్రజల్లో పార్టీ పైన వ్యతిరేకతకు, ప్రజలు పార్టీ సెంటిమెంట్ ని దూరం చేయడానికి పెద్ద కారణంగా కూడా చెప్పొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి దేశం మొత్తం గొప్పగా చెప్పుకుంటారని కేసీఆర్ భావించారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద స్థాయిలో అవినీతి జరిగిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ వారు సఫలీకృతం కావడం జరిగింది. అంతేకాకుండా ఎలక్షన్స్ కు దగ్గరగా ఉన్న సందర్భంలోనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం కేసీఆర్ కి పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు. ప్రాజెక్టులో అవినీతి జరిగిందనేటటువంటి విషయాన్ని కాంగ్రెస్ చక్కగా ప్రమోట్ చేసుకోగలిగింది. తద్వారా ప్రజల ఓట్లను కాంగ్రెస్ వైపు తిప్పుకోవడానికి కాళేశ్వరం లేదా మేడిగడ్డ బ్యారేజ్ వల్ల జరిగినటువంటి డ్యామేజ్ కేసీఆర్ కి ఒక బ్యాడ్ లక్ గానే చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థుల విషయంలో కూడా పెద్ద తప్పే చేసిందని చెప్పుకోవచ్చు. గతంలో మనం విన్నాం, పీకే గారు కేసీఆర్ ని కలిసిన సందర్భంలో
దాదాపు 40 మందికి పైన అభ్యర్థులను మార్చాలనేటువంటి ప్రతిపాదన చేసినప్పటికీ కేసీఆర్ తనకున్నటువంటి కాన్ఫిడెన్స్ లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఎవరిని మార్చకుండా ఉన్నటువంటి అభ్యర్థులనే కంటిన్యూ చేయడం కూడా ఈ రోజు ఓటమికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మంత్రుల మీద ఉన్నటువంటి వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ సమర్థనీయంగా ఓటు రూపంలోకి మార్చుకోగలిగింది. హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దళిత బంధు పథకం, ఆ పథకంలో జరిగినటువంటి లోపాలు, తప్పులు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగాను చాలా క్లియర్ గా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. దళిత బంధు పథకాన్ని కేవలం టిఆర్ఎస్ పార్టీ లేదా బిఆర్ఎస్ పార్టీ నాయకుల అనుచరులకు మాత్రమే వచ్చేలా చూసుకోవడము, మిగిలిన వారికి రాకుండా అడ్డుకోవడం వల్ల బిఆర్ఎస్ పార్టీకి చెడు జరిగిందనే చెప్పుకోవచ్చు. డబుల్ బెడ్రూముల ఇళ్ల విషయంలో కూడా బిఆర్ఎస్ పార్టీకి నష్టమే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ లేదా అర్బన్ ప్రాంతాల్లో కొంతమందికి మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందడం, రూరల్ ప్రాంతాలు, గ్రామీణ మండల స్థాయి ప్రాంత ప్రజల ఆగ్రహానికి బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బలైందని చెప్పడంలో సందేహం లేదు. ధరణి పోర్టల్ ద్వారా ఏదో చేయాలని ప్రయత్నం చేసినటువంటి బిఆర్ఎస్ పార్టీకి ధరణి పోర్టల్ పెద్ద దెబ్బనే ఇచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో చిన్న సన్నకారు రైతులే ఎక్కువగా కనుంటారు. అయితే ఈ ధరణి పోర్టల్ వచ్చి భూ వ్యవహారాలు, భూ సర్వేలు లేదా భూ యజమానులను ధరణి పోర్టల్లో ఎక్కించడం వల్ల 1, 2, 3 ఎకరాలు ఉన్న రైతులు కాకుండా వందలాది ఎకరాలు ఈ ధరణి పోర్టల్ పుణ్యమా అని లక్షలాది రూపాయలు ఆ వందలాది ఎకరాల ఓనర్ల అకౌంట్లకు జమ చేయడం జరుగుతుంది. ఇవన్నీ వెరసి కాంగ్రెస్ పార్టీ ధరణి పోర్టల్ వల్ల రైతులకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు పెద్ద నష్టం వాటిల్లుతుందని చేసిన ప్రచారంలో కూడా నిజముందని నమ్మినటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు వేసి గెలిపించడం జరిగింది. అమరవీరుల కుటుంబాల్లో కూడా బిఆర్ఎస్ పార్టీ మీద అసహనమే అని చెప్పొచ్చు. ముఖ్యంగా కొద్ది మందిని మాత్రమే బిఆర్ఎస్ పార్టీ దగ్గరికి తీసుకుంది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ప్రాణాలు కోల్పోయినటువంటి వేలాది మంది పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వారిని ఉద్యమం తర్వాత లేదా రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దగా పట్టించుకున్న పాపన పోలేదనే చెప్పుకోవచ్చు. అంతేగాక తనను ఎదిరించినటువంటి లేదా తనతో వాదించినటువంటి లేదా తనతో చర్చించినటువంటి ప్రతి నాయకుడిని కేసీఆర్ దూరంగా పెట్టడం జరిగింది. ఉద్యమం సందర్భంలో ఉన్నటువంటి ఎంతో మంది నాయకులు ఈరోజు కేసీఆర్తో లేరు. ఇంతే కాకుండా బిఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు ఒక్కటే అనేటటువంటి నినాదాన్ని కాంగ్రెస్ ప్రజల్లో బలంగా తీసుకెళ్లగలిగింది, నమ్మించగలిగింది కూడా. అందుకే ప్రజలు ఎక్కువ శాతం కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించడం జరిగింది. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలని చెప్తుంటాం. బిఆర్ఎస్ పార్టీ ఓటమికి కూడా అన్నే కారణాలు లేకపోలేదు. తెలంగాణ రాష్ట్ర సమితిని బిఆర్ఎస్ రాష్ట్ర సమితిగా మార్చి దేశ రాజకీయాల్లో వేలు పెట్టి ఏలేద్దాం అనుకున్నటువంటి కేసీఆర్ ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల్లో పర్యటించి తెలంగాణ సొమ్మును ఆ రాష్ట్ర ప్రజలకు పంచడం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అంతగా నచ్చినట్టు లేదు. పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో దశాబ్ద కాలం గ్రూప్ 1 గాని గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించకపోవడం తెలంగాణ యువత ఆవేశానికి లేదా వారి యొక్క కోపానికి ప్రధాన కారణంగా మనం చెప్పొచ్చు. జాతీయ రాజకీయాల్లో వేలెట్టినటువంటి కేసీఆర్ ఎన్నో తప్పుడు నిర్ణయాలు, ఎన్నో అవసరం లేని కార్యక్రమాలతో సమయాన్ని వృధా చేసినటువంటి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా సునాయాసంగానే విజయాన్ని కట్టబెట్టడం జరిగిందనడంలో సందేహం లేదు. రాష్ట్రంలో చక్కబెట్టవలసినటువంటి ఎన్నో అంశాలు పెండింగ్ లో ఉండగా దేశ రాజకీయాల్లో కేసీఆర్ వేలెట్టడం తెలంగాణ ప్రజలకు పెద్దగా నచ్చినట్లు లేదు. అందుకే ఓటు రూపంలో కేసీఆర్ ని తెలంగాణ ప్రజలు ఓడించడం జరిగింది. కేసీఆర్ తన పార్టీ పేరును మార్చి పార్టీ ఫేటను కూడా మార్చేశారనేది యువతలో ఉన్నటువంటి ఒక జోక్. మొత్తంగా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ నిర్లక్ష్యం, కేసీఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్, కేసీఆర్ కుటుంబ పాలన వెరసి కాంగ్రెస్ పార్టీకి సునాయాసమైనటువంటి గెలుపును కట్టబెట్టడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ తన నిర్ణయాల ద్వారా, తన ఆలోచనల ద్వారా ప్రభుత్వాన్ని కోల్పోయి ఓటమి చవి చూసినటువంటి కేసీఆర్ కి అన్ని విమర్శలను తనే ఎదుర్కొని నిర్ణయాలను తనే తీసుకున్నందుకు గాను ప్రతి ఒక్కరూ కేసీఆర్నే విమర్శించడం జరుగుతుంది. మా ఈ విశ్లేషణ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి.